ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హరహర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున రుద్రాభిషేకంలో ధ్యాన శ్లోకం ఆపాతాళ నభస్థలాంత అనేటువంటి శ్లోకం, దాన్ని గురించి ఈరోజు వ్యాఖ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాఖ్యానాన్ని అందజేసినటువంటి మహనీయులు చందోలు వాస్తవ్యులు, చందోలు స్వామిగా కీర్తింపబడేటటువంటి అమ్మవారు పిలిస్తే పలుకుతుంది ఆ మహానుభావుడు. వారే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. వారి వంశంలో పుట్టినటువంటి ఆణిముత్యం మాకు గురుతుల్యులు అయినటువంటి హైదరాబాద్ వాస్తవ్యులు, అన్నమాచార కీర్తనలకి వ్యాఖ్యానించినటువంటి వారు, ఇంకా ఎన్నో గ్రంథాలు వెలయించినటువంటి పుంభావ సరస్వతి శ్రీ తాడేపల్లి పతంజలి గారు, డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. వారు కాలేజీలో ప్రాచార్యులుగా పనిచేస్తూ ఉన్నారు హైదరాబాదులో. వారు అందించినటువంటి ఈ యొక్క వ్యాఖ్యానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ముందుగా వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. శివా, నువ్వు ఇటువంటి వాడివి, నీకు నమస్కారం అని చెప్పేదే నమ్మకం. ఓ శివా, ఇది కూడా నాకు ఇవ్వు అని ప్రార్థనాపూర్వకంగా చెప్పేది చమకం. అంటే నమకం, చమకం ఈ రెండింటినీ కలిపితే అది శతరుద్రీయం అవుతుంది. మహాన్యాసం చెప్పాక నమక చమకాలతోటి ఈశ్వరుడికి అనేకమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తాం. ముఖ్యంగా శివరాత్రి రోజు, అలాగే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు కూడా విశేషంగా చేస్తాం అభిషేకాలు. ప్రతినిత్యం జరిగేవే, కానీ విశేషంగా. ఇక్కడ సహస్రం అంటే 1000 అని మాత్రమే అర్థం కాదు, అనంతము అని. అందుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మంత్రపుష్పంలో మనకి శ్లోకం. వాస్తవానికి 1000 శిరస్సులు ఉండేవాడికి 1000 భుజాలనే 1000 కాళ్ళైనా ఉండేది కాదు కదా. అంటే అనేక అని, అంటే లెక్క పెట్టలేనని అని అర్థం చెప్పుకోవాలి. అట్లాగే శతరుద్రీయంలోని శత అనేటువంటి అంకెకి 100 అని మాత్రం అర్థం కాదు. ఇక్కడ కూడా అనేక అని చెప్పుకోవాలి. అనేక మంది శివులు కనబడేది శతరుద్రీయం. ఈ నమక చమకాల ప్రార్థనా శ్లోకం ముందుగా చూద్దాం. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మావిర్భవజ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకం జపన్ జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ఇది శతరుద్రీయంలో నమక చమకాలు చదివే సందర్భంలో మనం ముందుగా చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకం. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం ఏంటో ముందు చూద్దాం.
ఆపాతాళ అంటే పాతాళము మొదలుకొని నభస్థలాంత ఆకాశము చివరగా ఉన్నటువంటి భువన అంటే సమస్త లోకాలతో కూడిన బ్రహ్మాండం అంటే బ్రహ్మాండ రూపంగా ఆవిర్భవించేటటువంటి జ్యోతి స్ఫటికలింగ జ్యోతిర్మయమైనటువంటి స్ఫటికలింగము యొక్క మౌళి తల మీద విలసత్ వెలిగేటటువంటి పూర్ణేందు నిండు చందమామ నుండి వాంత అంటే కురిసేటటువంటి అమృతై అమృతం వలన అమృతము తోటి అస్తోకాప్లుతం దట్టంగా ముంచబడినటువంటి ఏకం కేవలుడైనటువంటి ఈశం ఈశ్వరుడిని ఈప్సిత సిద్ధయే నా కోరికలు నెరవేరడానికి అనిశం ఎల్లప్పుడూ రుద్రానువాకాలని జపిస్తూ ధ్యానిస్తూ ధ్రువపదం 3 కాలాలలో చెడనటువంటి 3 కాలాలలో కూడా చెడిపోనటువంటిది నాశనం కానటువంటి శివుడి యొక్క విప్రుడు అభిషేకించేటటువంటిది అని తాత్పర్యం చూస్తే పాతాళలోకం నుండి ఆకాశం వరకు సమస్తము ఒకటే లింగం. ఆ లింగ రూపం బ్రహ్మాండం అంటే ఒక కోడిగుడ్డు లాంటిది. ఆ వెలుగులతో కూడినటువంటి జ్యోతిర్మయమైనటువంటి లింగం శుద్ధమైనటువంటి స్ఫటికంలాగా ఉంటుంది, తెల్లగా. ఇక్కడ మౌళి అంటే శిరస్సు కాబట్టి ఆ తలలో చంద్రమండలం ఉంది, అంటే చంద్రబింబం ఉంది కాబట్టి చంద్రమండలం ఉంది. ఆ చంద్రుడిలో ఉన్నటువంటి అమృతం శివలింగం యొక్క తల నుంచి కిందకి అభిషేకంలాగా పడుతూ ఉంది, జాలువారుతోంది. అందువల్ల బ్రహ్మాండంలో ఉన్నటువంటి లోకాలన్నింటికీ కూడా ఈ అమృత ధార వల్ల చల్లదనం కలుగుతోంది. శివలింగానికి మనం అభిషేకం చేసేటప్పుడు 3 కాలాల్లో కూడా నమక చమకాలు చదివే ముందు ఈ శ్లోకం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆపాతాళ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ సృష్టి మొత్తంగా వ్యాపించినటువంటి ఆ మహాశివ లింగమూర్తికి అభిషేకం చేస్తున్నాము అని భావన చేయాలి. ఇందులో విశేషాలు ఏంటో చూద్దాం. ఈ శ్లోకంలో అస్తోకాప్లుతమేకం, దీనికి బదులుగా అస్తోకాప్లుత లోకం అని, ధ్రువపదం అనే దానికి బదులు అధృత పదం అని కూడా, ఆవిర్భవత్ అనడానికి ఆవిస్ఫురత్ అని కూడా పాఠాంతరాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క శ్లోకానికి కొన్ని పాఠాంతరాలు కూడా ఉంటాయి. ఇక రెండో విశేషం ఏంటంటే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం అనేటువంటి మొత్తాన్ని ఒకే పదంగా భావించాలి, ఒకే సమాసం. అంటే సమస్త పదం అంటారు దాన్ని. అలా భావించి కొంతమంది అర్థం చెబుతారు. పాతాళం మొదలుపెట్టి ఆకాశం వరకు సమస్త బ్రహ్మాండాన్ని ప్రతిబింబిస్తూ స్ఫటిక లింగం ఉన్నదని వివరించారు. ఇక్కడ ఈ అర్థంలో వీళ్ళు అస్తోకాప్లుతలోకం అని చదివి దానిని ఈశా అనేటువంటి పదానికి ఒక విశేషణంగా చెబుతారు. మూడో విశేషణం ఏంటంటే ఇంకా కొంతమంది బ్రహ్మాండమభిత అంటారు. అంటే అంతటా బ్రహ్మాండము వ్యాపించి ఉన్నది అని అత్యాహరించి, అంటే ఊహించి బ్రహ్మాండాన్ని ద్వితీయ విభక్తిగా చెబుతూ ఈ సమస్త బ్రహ్మాండంలో ఆవిహి స్ఫురజ్యోతి అంటే ప్రకాశించేటటువంటి శివస్వరూపం అని చెబుతారు. నాలుగో విశేషం, అర్థాల్లో కొంచెం తేడా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి తాత్పర్యం ఒకటే. ఇక ఐదోది
మనం నడిచే దేవుడుగా కొలిచేటటువంటి కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ శ్లోకానికి ఈ విధంగా వ్యాఖ్యానం చెప్పారు. వారు చెప్పిన వ్యాఖ్యానం పరమ ప్రామాణికం. పాతాళలోకం నుండి ఆకాశ పర్యంతం వ్యాపించి ప్రకాశిస్తున్నటువంటి ఒకానొక స్ఫటిక లింగానికి నేను అభిషేకం చేస్తున్నాను అని దీని భావం. స్ఫటికలింగం అనేది నిర్లిప్తమైనది, అంతేకాదు శుద్ధమైనది. అందుకనే శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు ఈశ్వరుడు యొక్క శరీరాన్ని వర్ణించేటప్పుడు. నైసర్గికంగా కానీ ఉపాధి పరంగా కానీ అది మార్పు చెందుతూ ఉంటుంది. ఏదైనా శరీరం అది గుణదోష రహితంగా ఉంటుంది. జ్ఞానం ఏ విధంగా నిరంజనమో పరిశుద్ధమో స్ఫటికము కూడా అలాగే పరిశుద్ధమైంది. అంటే జ్ఞానాన్ని స్ఫటికంతో పోల్చారు. జ్ఞానం శుద్ధమైనదే, స్ఫటికం కూడా శుద్ధమైనదే. కాబట్టి పచ్చటి ఆకుని దాని మీద ఉంచితే ఆ స్ఫటికం మీద పచ్చగా కనిపిస్తుంది. ఎర్ర పువ్వుతో అలంకరిస్తే ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకని? స్వతహాగా ఆ స్ఫటికం అనేది నిర్వికారం, దానికి వికారాలు లేవు. అలాగే నిర్వికార పరబ్రహ్మం మన యొక్క మనోభావాలని అనుసరించి మారుతూ ఉంటుంది. దాన్ని చెప్పటానికి ఈ స్ఫటికలింగాన్ని ఒక దృష్టాంతంగా చెబుతారు. అంటే ఈ స్ఫటికలింగం నిర్గుణ పరమాత్మకి చిహ్నం. ఈ స్ఫటికలింగానికి శిరోభాగంలో ఒక చంద్రకళ, శివుడి యొక్క జటాజూటంలో చంద్రకళ ఉంటుందిగా. సహస్రార కమలంలో ఉన్నటువంటి ఈ చంద్రకళని, జ్యోతి స్వరూపాన్ని ధ్యానించేటటువంటి వాళ్ళకి ఆ చంద్రకళ నుండి అమృతం స్రవించి ఆనందం ఇస్తుంది. ఈ సమస్త ప్రపంచం కూడా ఆనందజ్యోతి స్వరూపమైనటువంటి ఒక లింగమే. దానిని చల్లబరిచామంటే సమస్త లోకం కూడా చల్లబడుతుంది. రుద్రాభిషేకానికి ముందు ఈ శ్లోకం చెప్పి మరీ ధ్యానం చేయాలి. ఈ బ్రహ్మాండమే ఒక శివలింగమని, అభిషేక కాలంలో ఆ విధంగా ధ్యానిస్తూ అభిషేకం చెయ్యాలి అని శ్రీరుద్రం నిర్దేశించి చెబుతోంది. మంచి చెడు అన్నీ కూడా భగవత్ స్వరూపంగా భావించాలి అనేటువంటి విషయాన్ని కూడా రుద్రం చెబుతోంది. అతి మధురాన్ని, శీతలాన్ని ధరించేటటువంటి ఆ చంద్రమండలాన్ని నిదానంగా ఉచ్చారణ చేస్తూ, రుద్రాధ్యయనం చేస్తూ శివలింగాన్ని అభిషేకం చేయాలి. లింగానికి ఆది అంతం రెండూ లేవు. మనం ఏ రీతిగా స్ఫటికాన్ని దర్శిస్తున్నామో ఆ రీతిగానే అది మనకు కనిపిస్తుంది. భగవంతుడు కూడా మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో ఆ విధంగానే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన మనస్సుకి ఒక ఆకారం కనుక ఆలంబనగా లేకపోతే మనకి ఆనందం కలగదు, మన ధ్యానం కూడా నిలబడదు. మనం ప్రేమించే బంధువర్గం విషయంలో కూడా ఆ బంధువుల యొక్క క్షేమ వార్త వినడం ఒక రకం, స్వయంగా దర్శించడం మరొక రకం. వాళ్ళు మనకి కనిపిస్తేనే మనకు ఆనందం మరింత కలుగుతుంది. భగవంతుడి విషయంలో కూడా ఒక మూర్తి ద్వారా లభించేటటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో అది మనకి సంతోషదాయకంగా ఉంటుంది. ఆద్యంతరహితంగా పరమేశ్వరుడి యొక్క మూర్తి ఒక జ్యోతి స్వరూపంలో అరుణాచల క్షేత్రంలో ఆవిర్భవించాడు. అది మనం శివరాత్రి మహత్యంలో కూడా చెప్పుకున్నాం. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని, చంద్రమౌళీశ్వరుడిని
స్ఫాటికలింగ రూపంగా మనం గనక ధ్యానిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనకి పరమానందం కలుగుతుంది. ఇంకా ఆరో విశేషణం ఏంటంటే, సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారు ఈ శ్లోకానికి ఈ విధంగా వివరణ ఇచ్చారు. వారు చెప్పినటువంటి ప్రవచనాల్లో నుంచే నేను మహర్షుల యొక్క చరిత్రలు కూడా చెబుతున్నాను. ఇప్పుడు మీరందరూ నారద మహర్షి యొక్క చరిత్ర వింటున్నారు కదా, అది మనకు అనుగ్రహించిన వారు సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారే. వారంటారు, తూర్పు దిక్కు నుండి అష్టవసువులు గాయత్రి ఛందస్సులో మహాదేవుణ్ణి పొగుడుతూ అమృతంతో అభిషేకం చేస్తూ ఉన్నారు. దక్షిణ దిక్కు నుండి ఏకాదశ రుద్రులు త్రిష్టుప్ అనేటువంటి ఛందస్సులో రుద్రదేవుణ్ణి పొగుడుతూ అభిషేకం చేస్తున్నారు. ద్వాదశ ఆదిత్యులు పశ్చిమ దిక్కు నుండి జగతి అనే ఛందస్సులో అభిషేకం చేస్తున్నారు. విశ్వేదేవతలు ఉత్తర దిక్కు నుండి అనుష్టుప్ అనేటువంటి ఛందస్సులో శివుడికి అభిషేక క్రియ చేస్తున్నారు. అనుష్టుప్పే మనం ఎక్కువ శ్లోకాలు రామాయణంలో కానీ భారతంలో కానీ మనం చదువుకునే విష్ణు సహస్రం కానీ 32 అక్షరాలు ఉంటాయి అనుష్టుప్లో. బృహస్పతి పణికి అనేటువంటి ఛందస్సులో మంత్రాలతోటి బ్రహ్మాండంలో ఊర్ధ్వ దిక్కు నుంచి దశ దిశల నుంచి అభిషేకం నిర్వహిస్తూ ఉన్నాడు బృహస్పతి. ఇక ఇందులో భాషా విశేషాలు ఏంటంటే, ఆపాతాళ అనేటువంటి శబ్దాన్ని మురారి అనేటువంటి సంస్కృత కవి చక్కగా ప్రయోగించాడు. ఆ ప్రయోగం ఏంటంటే, దేవీం వాచముపాసతేహి బహవః సారంతు సారస్వతం జానీతే నితరామసౌ గురుకుల కృష్ణో మురారీ కవిః అభిర్లంఘితయేవ వానరభట్టైః కింతస్వగంభీరతాం ఆపాతాళ నిమగ్న పీవర తనుర్జానాతి మంద్రాచలగ అని మురారి యొక్క శ్లోకం. సరస్వతీదేవిని ఎంతోమంది పూజించవచ్చు, కానీ సారస్వతం అనేది గురుకులంలో గురు శుశ్రూష చేస్తూ శ్రమపడి చదువుకున్నటువంటి మురారి అనేటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. సముద్రాన్ని ఎన్నో కోతులు దాటినాయి, కానీ సముద్రము యొక్క లోతు పాతాళం వరకు మునిగినటువంటి ఆ మందర పర్వతానికి మాత్రమే తెలుస్తుంది. అంతేగా, పాల సముద్రాన్ని మదించేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా వాడారు కదా. ఈ ఆపాతాళ శ్లోకం లోతు కూడా కేవలం ధ్యానపరులకు మాత్రమే విస్పష్టంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు అనుగ్రహించిన మేరకి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ మహానుభావుడు ఒకసారి మా ఇంటికి రావడం, మాకు వారికి ఆతిథ్యం ఇచ్చే మహద్భాగ్యం కలగజేశారు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. మహాపండితులు, అనుష్ఠానపరులు. అటువంటి వ్యక్తి, ఆయన అధ్యయనం, ఆయన పాండిత్యం అద్భుతం. అటువంటి వారికి మళ్ళీ మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.